హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఐనవోల్కైతే వచ్చేసాం. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్ నుండి అయితే లోపలికి వెళ్తున్నాం. మేము అందరం జనాలు అయితే బాగా ఉన్నారు. మరి మాకైతే దర్శనం అయితే ఎప్పుడైతుందో ఇంకా కానీ కొద్దిగా టెన్షన్తోనైతే వెళ్తున్నాం లోపలికి అయితే. చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే ఎలా ఉన్నారు, చాలామంది వచ్చారు సార్ గుడికి అయితే. ఇక మేమైతే దర్వాజా కాంచి అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయలు గుమ్మడికాయలు అయితే కొడుతున్నారు వీళ్ళు. మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే చాలామంది బోనాలు చేస్తున్నారు, పట్నాలు వేస్తారు. ఇక్కడ ధర్మదర్శనానికి దారి ఎటు ఉందనేసి అయితే చూస్తున్నాము మేము తెలియక. ఇక్కడ ఒకరిని అడిగితే బయటికి వెళ్ళి చేసుకోవాలని చెప్పి బయట ఉందట దారి. అందుకనే ఇంకా బయటికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. గుడి బయట నుండి ఉంది దారి అయితే. ఇక్కడైతే దర్శనం బోర్డు అయితే కనబడింది మాకైతే. ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం అందరము. అసలు అంత జనాన్ని చూసి ఎంత లైన్ ఉంటుందో అని అనుకున్నాం మేమైతే. చూసేసరికి అయితే ఎవరు లేరు. ఇంకా టకటక అయితే లోపలికి వెళ్తున్నాము అందరం. ఖాళీగా ఉంది లైన్లో అయితే, ఇంకా ఖాళీగా ఉన్నాయి. మిడిగా ఉన్నాము లైన్ కన్నా. కొద్దిగా ముందుకు వెళ్ళారు అయితే జనాలు చూస్తున్నారు లైన్. మేమందరం అయితే ఒక గాడికి వెళ్తున్నాము. అందరం చేరుకొని అయితే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికి. ఇక ఈ మెట్లు ఎక్కి దిగగానే అయితే గుడి అయితే ఉంది. కాకపోతే మమ్మల్ని అక్కడ వీడియో తీయలేదు, అందుకని తీయలేదు, గుడి చూపించలేకపోయాము. ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఆగాము. ఇక కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేసి ఇక్కడ రిలాక్స్ అయితే కూర్చున్నాము అందరం. నేను, మా చెల్లెళ్ళు, మా నాన్న, పిల్లలు, మా వారు అందరూ అయితే వచ్చి ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నాము. ఇక్కడనైతే భ్రమరాంబిక దేవి ఆలయం అయితే ఉందనేసి అక్కడికైతే వెళ్తున్నాం అందరం. అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికైతే వెళ్తున్నాం. మీకైతే అక్కడైతే దేవుడిని అయితే చూపించలేకపోయాము. ఇక్కడైతే ఇక లోపలికైతే వెళ్తున్నాం దర్శనం కోసం అని. ఇక్కడ కూడా మంది అయితే ఎవరు లేరు, త్వరగానే దర్శనం అయిపోయింది. ఇక్కడనైతే అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా అమ్మవారిని అయితే ఎలా అలంకరించారో, చాలా బాగా అనిపించింది అమ్మవారిని. ఇక్కడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే ఇక్కడ వీళ్ళని బోనాలు అందరూ ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. వీళ్ళని చూస్తేనైతే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక అక్కడ నుండి అయితే ఇంకా బయటకైతే వచ్చేసి ఇక్కడైతే బయటకు వచ్చేసరికి అయితే పానీపూరి బండి అయితే కనబడింది. ఇంకా మా వారిని అయితే అడిగేసాను పానీపూరి తినిపించేశారు. అందరం అయితే తింటున్నాము. మేమైతే పానీపూరి అంటే నాకైతే చాలా ఇష్టము. తింటుంటేనే ఇంకా పిల్లలు అయితే ఎగ్జిబిషన్ అయితే చూశారు. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్దామనేసి దూర చేస్తున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి ఇక పిల్లల్ని అయితే ఇంకా జంపింగ్ అయితే ఎక్కించాము. వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో పిల్లలిద్దరు. ఇంకా ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటుంటే ఇంకా మా చిన్న చిన్న కొడుకు కూడా వేసుకున్నాడు. నేను కూడా వెళ్తాను. ఇంకా వాళ్ళని పంపిస్తాను. ఇంకా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. చూడండి ముగ్గురు కలిసి చాలా బాగా జంపింగ్ అయిపోగానే పిల్లలైతే బాగా అయితే వేస్తున్నారు. ఇంకా చిన్నవాళ్ళ పాప అయితే వేస్తుందనేసి వేసుకుంటాము. మళ్ళీ ముగ్గురు పిల్లలు ఎక్కేశారు. ఒక్కొక్కరు దాంట్లో కూర్చొని బాగానే ఆడుకుంటున్నారు. అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది పక్క నుంచి వచ్చేసరికి జంతువులు వెళ్దామని అయితే వచ్చేసాము. కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మా బాబు చేస్తుండ్రు. అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు అయితే ట్రైన్ నుంచి ఎక్కుతామని ఎక్కేసారు. ఇక మా చెల్లెలు పిల్లల
అయితే ఇది కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్, ఎక్కాలనిపించలేదు. ఇంకా వాళ్ళైతే ఎక్కేశారు. జాంట్రీలు ఎక్కినా కానీ అదైతే వీడియో తీయలేకపోయింది. అదైతే ఒకటి మిస్ అయిపోయింది. ఇక మేమైతే ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ మరి.